అనుకున్నాడు, నేను చేసిన పాపాన్ని దాపెట్టేయొచ్చు అనుకున్నాడు. దాచిపెట్టలేకపోయాడండి. ఊరియా వాళ్ళే ఆమె గర్భం ధరించిందని చెప్పేసి ఏదో విధంగా మాయ చేసి తను చేసిన తప్పును ఊరియా మీదకి నెట్టేద్దాము అనుకున్నాడు. అది కూడా కుదరలేదండి. కనీసం అప్పుడైనా దావీదు పశ్చాత్తాపడ్డాడంటే అది లేదండి, పశ్చాత్తాపడలేదండి. ఏం చేశాడు? ఇంకా దారుణం చేశాడు. ఇంకా ఘోరమైన స్థితికి దిగజారిపోయాడు. ఎంతగా దిగజారిపోయాడో, ఏమేమి ఘోరమైన తప్పిదాలు చేశాడో, దీనంతటి వల్ల దావీదు ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాడో, ఎంత ఘోరమైన శిక్షను చేతులారా కొంతెచ్చుకున్నాడో వచ్చే ఆదివారం మీతో పంచుకోబోతున్నా. దయచేసి మానకండి. రాబోయే ఆదివారం 3వ ఆదివారం కాబట్టి ప్రభురాత్రి భోజనం ఉంది. దేవుని వాక్యానుసారంగా ప్రభు బలలో పాల్పంచుకుందాం. కాబట్టి సిద్ధపడి రండి. ఒంటరిగా రాకండి, కుటుంబంగా రండి. బంధుమిత్రాదులను కూడా ప్రభు సన్నిధికి ఆహ్వానించండి. ప్రతి ఆదివారం 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు. స్థలం శ్రీ మాగంటి సీతారామదాసు లలితాంబ కళ్యాణ మండపం, నల్లజర్ల రోడ్, తాడేపల్లిగూడెం 2, ఆంధ్రప్రదేశ్.